Here is the review of Kalki మూవీ. హాలీవుడ్ వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిందే. ఇండియా నుంచి అది టీఎఫ్ఐ నుంచి మూవీస్ వస్తున్నాయంటే ఈ రేంజ్లో తీస్తారని ఎవరు అనుకోలేదు. టెక్నికల్గా సినిమా మాత్రం సూపర్. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా సూపర్గా ఉంది. అండ్ ట్రైలర్లో చెప్పిన విధంగా అనుకున్న విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో చాలా చాలా బాగా తీశారు. నాగార్జున గారు ఈ సినిమాకి 5 ఏళ్ళు కష్టపడ్డారంటే ఈ లెవెల్ సినిమాకి 5 ఏళ్ళేనా అనిపిస్తుంది. అంత బాగా రాశారు కథ అండ్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అండ్ సినిమా అయితే సూపర్గా ఉంది బ్రో. అండ్ ఇది ఒక కల్కి యూనివర్స్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరు రాబోతున్నారనే విషయం చాలా చాలా టెన్షన్ పెడుతుంది. ఈ యూనివర్స్లోకి పెద్ద పెద్ద హీరోలతో చేసేటట్లు ఉన్నారు వైజయంతి మూవీస్ వాళ్ళు. అండ్ నాగశ్విన్ కూడా చాలా పెద్దగా ప్లాన్ చేశారు. అండ్ యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే ప్రభాస్ ఎరగదీశాడు. అమితాబ్ బచ్చన్ అయితే చాలా చాలా బాగా చేశాడు. అండ్ కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకునే వీళ్ళందరూ చాలా చాలా బాగా యాక్ట్ ఇచ్చేశారు. అండ్ టెక్నికాలిటీ విషయానికి వస్తే టెక్నికల్ టీమ్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి బ్రో. ఎందుకంటే సినిమాకు ఇది మా సినిమా లేదా నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకొని వర్క్ కష్టపడ్డారనిపిస్తుంది సినిమాని చూస్తే. అంత బాగా తీశారు. ఇప్పటివరకు ఇండియాలో నన్ను అడిగితే ఇంత ఈ లెవెల్లో టెక్నికల్ స్కీమ్ కష్టపడ్డట్టు ఏ సినిమాలో లేదు. ఆ రేంజ్లో తీశారు. మొత్తం గ్రీన్ మ్యాట్ మీదే తీశారు అనుకుంటాను. మూవీ మొత్తం విఎఫ్ఎక్సే, సీజీ వర్క్ ఆ లెవెల్లో తీశారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. కానీ కొన్ని విషయాల్లో అక్కడక్కడ నిన్న క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ వల్ల కొన్ని మ్యూజిక్ అర్థం కాలేదు. క్లైమాక్స్లో సినిమా ట్రాన్స్లోకి తీసుకెళ్ళబడడం వల్ల ఆ మ్యూజిక్ కూడా సరిగా అర్థం కాలేదు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. హాలీవుడ్ వాళ్ళైతే అలర్ట్ అవ్వాల్సిందే. బాలీవుడ్ వాళ్ళైతే నిద్రపోవాల్సిందే. ఎందుకంటే ఈ రేంజ్లో వాళ్ళు తీస్తారో లేదో తెలియదు. వాళ్ళు ఇప్పటివరకు అన్నీ పాకిస్తాన్ ఇండియా బార్డర్ని బేస్ చేసుకొని తీస్తున్న సినిమాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు డిఫరెంట్ ఎపిక్ మూవీ తీయాల్సి ఉందంటే అది ఇండియా నుంచి, టీఎఫ్ఐ నుంచి అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. మీకు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి బాస్.